మిత్రులందరికీ నమస్కారం అండి. ఇది మన చింతలపూడిలో కొన్ని సెప్టెంబర్ నెల లాస్ట్ ఇయర్ ఒక పెద్ద కేసు ఒకటి జరిగింది. చింతలపూడి కనకదుర్గ ఫైనాన్స్ శాఖ దాంట్లో ఆడిటర్గా పనిచేసి వడ్లమూడి ఉమా మహేష్ అక్కడికి వచ్చి ఆడిటర్గా అతను మొత్తం అక్కడ ఉన్న గోల్డ్ అంతా ఒకసారి తనిఖీ చేసి ఆ తనిఖీ చేసినవన్నీ ప్యాకెట్స్ కట్టుకొని ఒకేసారి అతను అక్కడి నుంచి ఆ గోల్డ్ తోటి ఉడాయించడం జరిగింది. అతన్ని కంటిన్యూస్గా ట్రాక్ చేయడము, అతను ఎక్కడున్నాడో చూసి చాలా రోజులు ఫోన్లో అన్నీ ఆపేసుకొని ఆయన వాళ్ళ ఓనర్తో వచ్చిన విభేదాల వల్ల ఓనర్లని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ ప్యాకెట్స్ అన్నింటినీ ఇంత 4.48 కిలోలు సుమారు 4.5 కిలోల గోల్డ్ ఆభరణాలన్నీ తీసుకుని పరారయ్యడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన డిఎస్పీ గారు, సిఐ చింతలపూడి, జంగారెడ్డిగూడెం సిఐ వాళ్ళ స్టాఫ్, ఎస్ఐ చింతలపూడి వీళ్ళందరూ ప్రతి సీసీటీవీ కెమెరా వెతికి ఎక్కడెక్కడ వెళ్ళాడు, తాడేపల్లిగూడెంకి వెళ్ళారు, తర్వాత అక్కడి నుంచి వైజాగ్కి వెళ్ళారు, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ వెళ్ళారు అని ట్రేస్ చేసుకుంటారు. ఆయన్ని ఫైనల్గా ఈ నాగాయలంక దగ్గర పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఆల్మోస్ట్ ఆయన తీసుకెళ్ళిన మొత్తం ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరిగింది. ఒక్క చిన్న ఉంగరం ఒకటేనా 6 గ్రాముల ఉంగరం తప్ప మిగిలిన మొత్తం గోల్డ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని అంతా రికవర్ చేశారు. ఈ ప్రాపర్టీ విలువ కూడా మార్కెట్లో ఇప్పుడు సుమారు ఒక 7 కోట్ల దాకా ఉండొచ్చు. 4.5 కిలోల ప్రాపర్టీ. ఈయన ఎందుకు చేశారు, ఏం చేశారు విచారించినప్పుడు కొంచెం డిప్రెషన్లో ఉన్నాడని తెలిసింది. వాళ్ళ వైఫ్ని ఏదో తిట్టారు అని చెప్పి ఓనర్స్ దానికి ప్రతీకార చర్యగా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇలా తీసుకెళ్ళిపోయి అజ్ఞాతంలో ఉండి పోలీసులు విపరీతంగా తిరుగుతున్నారు. అన్ని దగ్గర ఫోటో వచ్చింది. ఇంకా మనం తప్పించుకోలేము, మనం ఎక్కడికైనా వెళ్ళినా దొరికిపోతారా అన్న ఒక భావన కూడా ఆయన కలిగింది. అమ్మలకి కూడా పోయాడు. ఒక్క ఉంగరం మాత్రం అమ్మి అతని ఖర్చుల కోసం ఎంతో 10,000 చేసుకోగలిగాడు. మొత్తం ప్రాపర్టీ అంతా కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.